హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా తన స్పీడును మరింత పెంచింది. చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యంగా నగర పరిసర ప్రాంతాల్లో చెరువుల చుట్టూ అనాధికార నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా నార్సింగ్ ప్రాంతంలో హైడ్రా అధికారులు చేపట్టిన చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న నార్సింగి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి మధ్యలోనే ముస్కిన్ చెరువు అనే చెరువు చుట్టూ ఆక్రమణలు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు పరిధిలో తాత్కాలిక షెడ్డులు, చిన్న దుకాణాలు ఏర్పడటం ఇది క్రమంగా పెద్ద సమస్యగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకే హైడ్రా వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముష్కిన్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTL పరిధిలో అనాధికార నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోసి స్థలాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నారని వారు చెప్తున్నారు. ఇలా చేస్తే చెరువు సహజ స్వరూపం దెబ్బతింటుంది, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది, భవిష్యత్తులో వరద ముప్పు కూడా పెరుగుతుంది. ఈ కారణాల వల్లే హైడ్రా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చెరువు పరిధిలో ఉన్న షెడ్డులు, దుకాణాలను 10 రోజుల్లో ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అమలు చేయాల్సిన నిర్ణయమని అధికారులు చెబుతున్నారు. నోటీసులు జారీ చేసి స్థానికులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. గడువు ముగిసిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ చర్యలలో భాగంగా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ACP తిరుమల్ తదితర అధికారులు ప్రత్యక్షంగా ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న వారితో మాట్లాడి చెరువు ప్రాధాన్యతను వివరించారు. అక్రమంగా నిర్మాణాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కూడా కోరారు. కొంతమంది వ్యక్తులు పేదలను అడ్డంగా పెట్టుకొని భూములను ఆక్రమిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద సమస్యగా మారుతోందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజంగా నివసించే వారికి ఇబ్బంది కలగకుండా అసలు ఆక్రమదారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది కేవలం చెరువు రక్షణ కోసం తీసుకుంటున్న చర్య అని స్పష్టం చేశారు. ముష్కిన్ చెరువు మొత్తం FTL పరిధి సుమారు 52.20 ఎకరాలుగా ఉంది. ఈ మొత్తం ప్రాంతాన్ని రక్షించాలనే లక్ష్యంతో హైడ్రా ప్రణాళికలు రూపొందిస్తుంది. చెరువును పూర్తిగా అభివృద్ధి చేసి భవిష్యత్తులో నీటి వనరుగా నిలుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నగరానికి కూడా చాలా అవసరమైన చర్యగా భావిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో చెరువులు చాలా కీలకం. వర్షపు నీటిని నిల్వ చేయడం, గ్రౌండ్ వాటర్ ను పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం ఇవన్నీ చెరువుల ద్వారానే సాధ్యమవుతాయి. కాబట్టి చెరువులను కాపాడడం అంటే ప్రకృతిని కాపాడటమే అని నిపుణులు చెప్తున్నారు. హైడ్రా తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కాపాడితే ప్రాంతానికి మంచిదని వారు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందుకు రావడం సంతోషకరమని వారు చెప్తున్నారు. అయితే కొన్ని కుటుంబాలు మాత్రం తమ నివాసంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా చర్యలు మరింత వేగంగా కొనసాగే అవకాశం ఉంది. గడువు ముగిసిన తర్వాత అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది నగరంలోని ఇతర చెరువులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపై చెరువుల ఆక్రమణలపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. మొత్తానికి ముష్కిన్ చెరువు విషయంలో హైడ్రా తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ చెరువుల రక్షణకు ఒక కీలక అడుగుగా మారింది. ఈ చర్యలు ఎంతవరకు విజయవంతం అవుతాయో మరింత స్పష్టత రానుంది.